షాక్ ఇచ్చిందిరా. నేను అసలు వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 16 ఏళ్ళ పాటు కలిసే ఉన్నాం. అసలు ఈ యాంగిల్ నిషాలో చూడలేదు ఎప్పుడు నేను. నాకు అర్థం అవ్వట్లేదు, నా జీవితం ఏంటో అర్థం అవ్వట్లేదు. నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది మాకు కూడా. కాదు, మీకే భయం వేస్తే నా పరిస్థితి ఆలోచించు. తనతో వెళ్ళి ఇంట్లో ఉండాలి నేను. పరిస్థితి ఏంట్రా ఇప్పుడు ఇంటికి వెళ్తే? ఇదే కదా అమ్మా నీ బతుకు బస్ స్టాండ్ అయితే ఫుల్గా తాగేసి వెళ్తున్నావు. ఐఎమ్ ద కింగ్ ఆల్వేస్. నన్ను హ్యాండిల్ చేసిన సీన్ ఎవరికి లేదు అని ఇప్పుడు వరకు మేము అదే అనుకున్నాం. నా వెనకతో చూడండి ఇద్దరు ఒకసారి. ఏం చూస్తామో, మాకు భయం వేస్తుందిరా బాబు. ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మాకు నీకు దండం. తనది బ్యాక్గ్రౌండ్ రా, మన ఫోర్ గ్రౌండ్. ఇంట్లో రఫాడింగ్ చేస్తాను నాన్ సెన్స్. బాబు ఒక చిట్టుకేసి ఒక విజిలేసిందంటే వచ్చిగలరు బెటాలియన్. ఎందుకు వచ్చింది? అంత సినిమా లేదు మన దగ్గర, మనకే ఉంది పెద్ద బ్యాక్గ్రౌండ్. కాలేజ్ టైంలో నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నన్ను పట్టుకెళ్ళేవారు రా, ఎవరికి వార్నింగ్ ఇవ్వాలంటే. బాబు కొట్టి రచ్చ వణికిపోయేవారు నేను వెళ్తే ఒక్కొక్కడును. ఆ అమ్మాయి కాలేజ్ టైంలో సుమోలు గన్నులతో తిరిగేదంట. కాదురా, మీరు నాకు భయపెట్టడానికి వచ్చారు, భయపడ్డం కాదే, తగ్గి ఒగ్గి ఉండమంటున్నాను. బొక్క నేను కింగ్. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద హౌస్. ఏమోరా బాబు. బాయ్. థ్యాంక్ యూ విష్ణు. రేపు డిన్నర్కి వచ్చేస్తావా? వచ్చేవచ్చు కదా రేపు సరదాగా డిన్నర్ కూర్చుందాం. ఓకే వచ్చేస్తాం. ఓకే బాయ్. బాయ్ రా. వేసినట్టున్నాడు సైకో సాలగా. ఏమిటే జిగేల్రా అని? ఓ ఏంటది? గాంజారాని. ఏమిటే నీకు ఆ బిల్డప్? ఆడెవడో అయింది వాడొచ్చి నీకు పెద్ద ఎలివేషన్ ఇవ్వడం, నువ్వేంచి ఇలా చేతులు కట్టిసి ఇలా చూడబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. గడ్డమ్ముకున్న దానికి ఎంత బిల్డప్ ఇస్తే సాఫ్ట్వేర్ అమ్ముకున్నోడికి నాకెంత ఉండాలి? నాన్ సెన్స్. ఎన్ని నీతులు చెప్పేవే నాకు. చీప్ బిజినెస్ మ్యాన్ అట. ఏంటదే? అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సావిత్రివే. సావిత్రికి ఏం తక్కువ ఉండవు నువ్వు. ఎన్ని నాటకాలేసావే. హై అమ్మ రామా, హై నా మీద నాకే అర్థం వేస్తుంది. ఎంత మోసం, ఎంత దగ. ఎక్కువైనట్టుంది రోజు మందు. ఎక్కువ అవ్వడం కోసమే తాగానే. తేలిపోవాలి నువ్వా నేనా? నువ్వేనా ఉండాలి, నేనే ఉండాలి ఇంట్లో. నువ్వు వెళ్ళిపోవడం కాదు బయటికి, నేను తోసేస్తాను నేను బయటికి. ఛీ రాణి అట రాణి. అడి బిల్డప్ ఎంత ఇచ్చావు? నీతివంతమైన జీవితం గడపాలి, సత్యవంతమైన జీవితం గడపాలి. నువ్వు అబద్ధాలు ఆడకూడదు. నువ్వు అబద్ధాలు ఆడితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మాఫియా కొంపదే. అమ్మా నాన్న ఏం చేస్తున్నావు? పాపం వాళ్ళకి తెలుసో తెలీదు. నీ బ్యాక్గ్రౌండ్ ఒక భాష బిల్డప్ నీకు. అమ్మ చే, ఈ 2025లో బిగ్గెస్ట్ జోక్ మా ఇంట్లో జరిగింది. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. 7 రోజులట నేను నిజాలే చెప్పాలట. నీ బతుకే అబద్ధం, నువ్వే అబద్ధం, నీ జన్మ అబద్ధం. చే ఏంటి అలా చూస్తున్నావేంటి? హలో శరత్ ఇక్కడ కింగ్. నీకెవడు భయపడ్డు? ఆ హిందీ వాడు భయపడతాడేమో, ఆ గొట్టంగాడు భయపడతాడేమో. కింగ్ పీక పిసికేస్తాను. మంది ఎక్కువైంది, రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు. నా ఇష్టం, నేను నచ్చని తాగుతాను. హూ ఆర్ యూ టు ఆస్క్ మీ?
వెళ్ళే సోఫాలో కూర్చుంటావా? విరిగిపోద్ది ఇది. ఇది నేను కొన్నా, నేను దాటిపోయే. నువ్వు ఇరిగిపోద్ది అంటావా? ఇరిగిపోతే నా ఇష్టం, నేను కొనుక్కుంటాను. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు? నేను ఇక్కడే మాట్లాడతాను, ఇక్కడే తిరుగుతాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. పడితే నీ కాలు ఇరుగుద్ది. షటప్. నా సోఫా, నా కష్టార్జితం, నేను కొన్నాను. నాకు రాణి లాంటి భార్య వస్తుంది, రాణి లాంటి భార్య వస్తుంది అనేవారు. ఎవడు కూడా గాంజా రాణి వస్తుంది ఎవడో అనుకుని ఉండడే. మన బతుకు పాపం. మా అమ్మ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు పాపం. అమ్మ, నేను మోసపోయానమ్మా, నన్ను మోసం చేసిందమ్మా. మా అమ్మకు ఫోన్ చేస్తాను, మా అమ్మకు ఫోన్ చేసి 12 అయింది. మా అమ్మకు చెప్తాను. అమ్మా మనం అత్తమ్మ భయపడతారు. అమ్మా మోసం జరిగిపోయిందమ్మా. అమ్మా లేచావా? లేచానక్క. అక్క ఏంటి? ఏమోనక్క, అలా వచ్చేస్తుంది అక్క. ఎందుకంత ఎక్కువ తాగావు? గుర్తుంది కదా నిజాలే చెప్పాలని. ఓ ఇంకా ఉందా అక్క అది? ఈరోజు లాస్ట్ డే కదా శరత్. మరి మధ్యలో ఇంకేవన్నీ ఉన్నాయా? ఎందుకు లేవు? ఏదో జరిగింది కదక్క, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయా? ఏం జరిగిపోయింది? లేదు. టీ తాగుతావు, మజ్జిగ తాగుతావా? నీ మజ్జిగే కరెక్ట్, తాగింది దిగుతుంది కదా. లేదక్క, నిన్ను చూడగానే దిగిపోయింది అక్క. ఈ అక్క ఆపు శరత్, చిరాగ్గా ఉంది. ఇప్పుడు మొహం కడుకో, టీ తెస్తాను. ఓకే సరేనక్క. మళ్ళీ అక్క అంటావు. ఇది కూర్చోవా ఏంటి? ఏంటైది నీకు? కూర్చో శరత్. ఏంటి పర్లేదు కూర్చో. బలవంతం చేస్తావేంటి? శరత్ కూర్చో. శరత్ నీకే చెప్తున్నా. అలా సరే కూర్చుంటావా? భయం వేస్తుంది పడిపోతావేమో అని. ఎందుకు శరత్ అంత తాగేసావు? నిన్నే అడుగుతున్నావు ఏంటి? తాగితే బాధలు తీరిపోతాయా మరి? మర్చిపోవచ్చు. మర్చిపోవడానికి ఏమోంది శరత్, గుర్తుంది కదా. ఓపెన్గా నిజాలు చెప్పాలి. చెప్పైతే. నాకేమీ అర్థం అవ్వలేదు అక్క, నిన్న ఏం జరిగిందో. అది నేను ఏదో సినిమా చూసినట్టు అనిపించింది నాకు అంతా. ఆడెవడో రావడం, నీ గురించి ఏదో మాట్లాడటం, ఏదో నాకు అంత సినిమాలాగా ఉంది. అంతా ఏదో ఒక డేజావులా ఉంది. అంతా బతికేంటో అర్థం అవ్వట్లేదు నాకు. నా పాస్ట్ ఏంటి, నా ప్రజెంట్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదు. తలకిందులు అయిపోయింది అంతా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇంకేమనుకున్నా చెప్పు మనసులో. అంటే అది చెప్పు. నేను పెళ్లి చేసుకొని మోసపోయాను చెప్తాను. ఇంకా నాకన్నీ నిజాలు చెప్పని నువ్వన్నీ అబద్ధాలు ఆడుతున్నావు ఏంటా? చెప్పు. ఇంకేం తిట్టుకున్నారు నువ్వు నీ ఫ్రెండ్స్?
రాత్రి ఏం చేసావు గుర్తుందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంత తాగేసి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందా? నేను డ్రైవ్ చేయలేదు అక్క, విష్ణు డ్రాప్ చేశాడు. సో పర్లేదు, అంత తాగినా పర్లేదు. ఏమైనా అయితే నీకు ఇంకా ఏమవడానికి ఉంది అక్క? నువ్వు అక్క మాట ఆపువా? అది నా పెళ్లి కూడా వచ్చేస్తుంది అక్క. ఆ టైంకి అత్తగారికి ఫోన్ చేయడం అవసరమా? మా అత్తగారికి మీ అత్తగారికి మా అత్తగారికి మీ అమ్మగారికి ఫోన్ చేస్తాను రాత్రి, గుర్తుందా? మాట్లాడుతూ ఫోన్ పడిపోయింది, నువ్వు పడుకుంటున్నావు. నా బట్టలు ఎవరు మార్చారక్క? అవి కూడా గుర్తులేదా? వదిలేసి పర్లేదు, వెళ్ళు, స్నానం చేసి రెడీ అవ్వు, టిఫిన్ చేస్తాను, ఆఫీస్కి వెళ్తావు కానీ. సరేనా? కూర్చోవా? సేమియా ఉప్మా. నేను తినవా? సేమియా ఉప్మా అని అడుగుతున్నాను. మేము అడగావా? మళ్ళీ అడుగు. అసలు ఏంటి ఇదంతాను, నాకే అర్థం అవ్వట్లేదు. నిజమేనా అసలు ఇది? నేను నమ్మలేకపోతున్నాను. మళ్ళీ మనం ఇదివరకులా ఉండగలమా? నీ పక్కన కూర్చోవాలన్నా, ఆ మంచం మీద పడుకోవాలన్నా నాకేదో భయం వేసేస్తుంది. నేను ఫస్ట్ సిగరెట్ గాంజా ఒకటే అనుకున్నాను సార్, కానీ తర్వాత తెలిసింది సిగరెట్ హానికరం, గాంజా ప్రమాదకరం. కొంచెం రీసెర్చ్ చేస్తే అర్థమైంది, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది, పుట్టినా సరే సరిగ్గా పుట్టట్లేదు. గంజా తీసుకుంటేనా? మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా 25 years బిలో వాళ్ళు తీసుకుంటే సార్, వాళ్ళ బ్రెయిన్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. టీనేజ్ వాళ్ళు ఆ దీంట్లో ఉంటారు కదా, సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంది, అక్కడ ఆగిపోతుంది. సో మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది. సో మెనీ డిసడ్వాంటేజెస్. ఈ వ్యాపారం చేస్తున్నట్టు ఎంత అనవసరం సార్, వాళ్ళు డబ్బులు ఎలా చేసుకోవాలో చూసుకుంటున్నారంటే. ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్గా ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి సప్లై చేయడానికి వాడుకుంటున్నారు. నిన్ను అలాగే ట్రాప్ చేశారు, అందుకే భయపడ్డాను, నువ్వు ఇంకెందులో దూరిపోతావా. హలో, గుడ్ ఈవినింగ్. విష్ణు వాళ్ళు డిన్నర్ పిలిచావా? రాత్రి పిలిచావంట. నేనేం పిల్లలేదు. ఏం గుర్తుంటాడు శరత్, తాగేసి ఉంటే. వీళ్ళు పిలిచావు, వాళ్ళు తోకల్లాగా లక్ష్మి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? మరి వీళ్ళు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు కదా శరత్. వాళ్ళు వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. స్పెషలీ నేను విష్ణు లక్ష్మి గురించి చెప్పిన దాని గురించి అసలు నోరెప్పడానికి లేదు. ఈరోజు ఛాలెంజ్ లాస్ట్ డే శరత్, ప్లీజ్ అన్నం పెడతా, ప్లీజ్ తగ్గులు పట్టుకోపట్ట. ఇది ఒక్కరోజు అయిపోయింది, ఛాలెంజ్ అయిపోతుంది. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? పొద్దున్న తను అలా మాట్లాడుతుంది. సీసీటీవీ తీస్తే కానీ తెలియదు మనకి. ఎవరు నువ్వు? నేను ఆ టైప్ కాదు, నాకు పెళ్ళి అయిపోయింది. ఆగు శరత్, 2 ముద్దలుదా. తప్పుగా అర్థం చేసుకుంటున్నానా తిన్ని? ఊరికే సీన్ చేస్తున్నానా ఏంటి? వాళ్ళు బయలుదేరిపోయారంట. రెడీ అయిపోయావేంటి? యా బాగున్నావు ఈరోజు. థ్యాంక్ యూ. యా బయలుదేరిపోయారంట. నాకు కానీ ఎందుకో తేడా కొడుతుంది శరత్. ఏ విష్ణు సింగిల్గా వస్తాడేమో. వై? విష్ణు వాళ్ళ వైఫ్కి లక్ష్మికి విష్ణుకి ఏదో ఉందని డౌట్ ఉంది. ఓ అవునా? సో అందుకు తీసుకురాడు.
హే హాయ్ శరత్. హాయ్ అవి. హాయ్ లక్ష్మి. హౌ ఆర్ యు? నమస్కారం. మీ ఆవిడ పక్కన కూర్చో. పర్లేదే, నీ పక్కన కూర్చుందాం. Is Vishnu also coming? యా ఇస్ కమింగ్. థింక్ ఈజ్ హియర్. హాయ్. నేను సింగిల్గా వచ్చావేంటి? వైఫ్కి ఒంట్లో బాగాలేదు. ఈ లేడీ. ఏ లక్ష్మి, ఏం చేస్తున్నారు? ఏం లేదు, జస్ట్ మాట్లాడుతున్నాం. లక్ష్మి ఏంటిది? నువ్వు రా లోపలికి రా. లక్ష్మి, వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది? నిషా, నువ్వు చూసావు కదా? లేదు అవినాష్, ఏం అవ్వలేదు. కాదు, వాళ్ళు బయట ఉన్నారు. శరత్, నువ్వు చూసావా? చూసా కదా ఏం జరుగుతుంది అక్కడ? ఇది కరెక్టా? నువ్వు చెప్పు. ఏం మాట్లాడలేదు శరత్ నువ్వు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నీ మౌనం చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందో అది నీకు తెలుసు, నువ్వు నాకు చెప్పట్లేదు. చెప్పు శరత్, నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీకు 100% తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో. లేదు అవినాష్, వాళ్ళిద్దరి మధ్య నేను అవ్వట్లేదు. నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు. వాళ్ళు క్యాజువల్ నిల్చున్నారు అక్కడ, అంతే. బాగా మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్సే కదా, సేమ్ గ్రూపే కదా అందరూ. చెప్పచ్చు కదా ముందే ఆ విషయం, నన్ను టెన్షన్ పెట్టావు. థింగ్ లైక్ దట్. సో సారీ గైస్. లక్ష్మి, నేను ఒక సిగరెట్ కలిసి వస్తాను. ఏంటి విష్ణు, ఏమవుతుంది? ఆల్మోస్ట్ దొరికిపోయారు మీరు. నీకు 2 పిల్లలు, నీకు 2 పిల్లలు ఉన్నారు. 2 ఫ్యామిలీస్. రోడ్డుని పెట్టేస్తారా ఏంటి వాళ్ళని మీ సరదాల కోసం? మీరు ఏం ప్లాన్ చేస్తే తను దాంట్లో ఉంటున్నాడు. తను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఇవన్నీ ఎవరు నోటీస్ చేయలేదు అనుకుంటున్నారా? మన గ్రూప్లో అందరికీ తెలుసు మీ మధ్యన ఏం జరుగుతుందో. ఒకే గ్రూప్లో ఉంటూ క్లోజ్ ఫ్రెండ్ వైఫ్తో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు విష్ణు. ఏవో సామెతలు ఉంటాయి, అఫైర్స్ ఊరంతా తెలిసిన తర్వాత లాస్ట్ ఇంట్లో తెలుస్తుంది అంటారు. నేను చెప్పేసి ఉంటే ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఎలాంటి తప్పునైనా సర్దిద్దుకోవచ్చు, దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు. కానీ ఇలాంటి తప్పులకి ఇంకో అవకాశం ఉండదు. దొరికిపోయారంటే అంతే, క్లోజ్. మీ తల్లిదండ్రులు ఎవరికి మొహం చూపించుకోలేరు, పిల్లలు మొహం చూపించుకోలేరు. కొంచెం రెస్పాన్సిబుల్ పేరెంట్స్లా ఉండండి. మీరు కాలేజ్ స్టూడెంట్సా ఏంటి? అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చాం మనం. ఇటువంటి అఫైర్స్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తాయి. యూ కెనాట్ హైడ్ ఇట్. మనం చూసారు కదా, కోల్డ్ ప్లేకి వెళ్ళాడు, దొరికిపోయాడు. తప్పు చేస్తే మీరు దొరికిపోతారు. ఇట్స్ వెరీ సింపుల్. నేను కానీ ఇంకొకసారి ఇలాంటి చూస్తే మాత్రం నీ హస్బెండ్కి చెప్పేస్తాను, నీ వైఫ్కి చెప్పేస్తాను. వెళ్దామా? ఓకే, బాయ్ గైస్. బాయ్ బాయ్. ఓకే, ఒక అరగంట తర్వాత అయి ఉంటే ఈ ఛాలెంజ్ గెలిచేవాడిని నేను. ఓడిపోయావు అనుకుంటున్నావా? యా, మరి అబద్ధం ఆడేశాను కదా. నువ్వు చెప్పిన చిన్న అబద్ధం ఆ 2 ఫ్యామిలీస్ కలిసి ఉన్నట్టు చూస్తుంది తెలుసా. ఆ నిజం కన్నా గొప్పది అది. సో నేను ఛాలెంజ్ గెలిచినట్టేనా? గెలిచినట్టే అయిపోయింది చూసా. 7 డేసే కాదు, ఇక్కడి నుంచి కూడా ఇలాగే ఉండడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఇలాగే ఉంటా. కానీ నాదొక ఛాలెంజ్. ఇప్పుడు సేమ్ ఛాలెంజ్ 7 డేస్ నీకు పెడుతున్నాను నేను. 7 డేస్ పాటు అన్ని నిజాలే చెప్పాలి. నెక్స్ట్ సీజన్లో నిషా యాజ్ సత్యవతి. చూద్దాం తను గెలుస్తుందో ఓడిపోతుందో. చాలా థ్యాంక్స్ సత్య హరిశ్చంద్రని చాలా పెద్ద హిట్ చేసినందుకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 7 ఎపిసోడ్స్ చేయగలుగుతామని. యాక్చువల్ 1 or 2 ఎపిసోడ్స్ అనుకున్నాం, కానీ అది ఇంకా అలాగా ఫ్లో వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా 70% ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఇంకా మాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. అగైన్ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్, and don't forget to click on the bell icon.